పాటలైనా, డబ్బింగ్ అయినా, కామెడీ అయినా ఆయన స్టైలే వేరు. ఆయన టైమింగే వేరు. అగ్ర కథానాయకుడు 'రజనీకాంత్' కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ విధానం విశేషంగా ఆకట్టుకుంటాయి. గతంలో రజనీ నటించిన తమిళ చిత్రాలకు తెలుగులో పలువురు డబ్బింగ్ చెప్పారు. అయితే గాయకుడు మనో డబ్బింగ్ స్టైల్ తెలుగులో రజనీకాంత్ చిత్రాలకు సరికొత్త వన్నె తెచ్చింది. రజనీ స్టైల్‌కు సరిపోయేలా మనో డైలాగ్ పలికే విధానం ఇక్కడ ప్రేక్షకులను అలరిస్తోంది. అసలు తొలిసారి మనో, రజనీ నటించిన ఏ చిత్రానికి డబ్బింగ్ చెప్పారో తెలుసా? 'ముత్తు'. ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం వెనుక ఉన్న కథను మనో ఓ సందర్భంలో పంచుకున్నారు. రజనీకాంత్ గారికి 2 సీన్లకు డబ్బింగ్ చెప్పినా సరదాగా ఉంటుంది. 'ముత్తు' సినిమాలో ముసలి రజనీకాంత్ పాత్రకు డబ్బింగ్ చెప్పమని అడిగారు. నేను సరేనన్నా. కేవలం 2 సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పా. అది విని రజనీ గారి ఆఫీస్ నుంచి ఫోనొచ్చింది. ఎప్పటినుంచి పూర్తిగా డబ్బింగ్ చెప్తారు అని అడిగారు. సార్‌కు నచ్చిందా అన్నాను. ఆయన చాలా సంతోషపడ్డారు. మీ డైలాగ్ డెలివరీలో షార్ప్‌నెస్ ఆయనకు నచ్చిందన్నారు. అలా 2 పాత్రలకు 10 రోజులు డబ్బింగ్ చెప్పా. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి దాదాపు రజనీ సినిమాలకు నేను డబ్బింగ్ చెప్తూ వచ్చాను. 'శివాజీలో' నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత రజనీ ఫోన్ చేసి మరీ అభినందించారని మనో చెప్పుకొచ్చారు. ఇక 'శంకర్', 'ప్రభుదేవ' కాంబినేషన్‌లో వచ్చిన 'ప్రేమికుడు' చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. అందులోని అన్ని పాటలు సూపర్ హిట్. వీటిలో 'ముక్కాల ముక్కాబుల' పాట వెనుక ఓ కథుంది. ఒకరోజు రెహమాన్ నుంచి ఫోనొచ్చింది. పాట పాడాలని అడిగారు. నేను ఉదయమంతా వేరే స్టూడియోలో పాటలు పాడి అలసిపోయాను. రెహమాన్ ఉదయం పూట నిద్రపోయి రాత్రి స్టూడియోకొస్తారు. ఆయన అది. ఆ రోజు నేను రాత్రి 11 గంటలకు స్టూడియోకి వెళ్ళా. అప్పటికి లిరిక్స్ రాస్తున్నారు. నన్ను వెయిట్ చేయమన్నారు. నేను స్టూడియో దగ్గరలో ఉన్న హోటల్‌కు వెళ్లి పరోటా తినొచ్చి సోఫాలో కూర్చున్నా. నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి 1:45 రెహమాన్ పిలిచారంటూ కుర్రోడొచ్చాడు. నేను నిద్రమత్తులో ఉన్నా. కళ్ళు తుడుచుకొని స్టూడియోలోకెళ్ళా. మెక్సికన్ స్టైల్‌లో పాటుంటుందని చెప్పారు. విభిన్నంగా పాడాలని నన్నడిగారు. ఎన్ని విధాలా పాడినా ఆయనకు నచ్చలేదు. ఘంటసాల, టీఎన్ సౌందరరాజన్ ఇలా చాలా మంది స్టైల్‌లో పాడాను. ఎవరిదీ నచ్చలేదు. మీరు అరిచినట్లుండాలి, అలాగే అరిచినట్లు ఉండకూడదు అని రెహమాన్ అన్నారు. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి. కిందకి వెళ్లి టీ తాగొస్తా అని చెప్పా. బయటకొచ్చి టీ తాగుతుంటే బయట ఎక్కడి నుంచో 'మెహబూబా మెహబూబా' అంటూ ఆర్‌డీ బర్మన్ పాడిన పాట వినిపించింది. సగం టీ తాగి పైకి వెళ్లి ఆర్‌డీ బర్మన్ స్టైల్‌లో గొంతు మార్చి పాడాను. ఆయనకు నచ్చి మొత్తం పాట పాడించారు. మ్యూజిక్ లేకుండా నిమిషాల్లో పాట పాడేశాను. 10 రోజుల తర్వాత నేను పాడిన పాట వింటే అద్భుతంగా ఉంది. రెహమాన్ నిజంగా మ్యాజిక్ చేశారని మనం ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అంతే కదా! నమో పదే పదే చెప్తున్నట్టు ప్రతి విజయానికైనా, పతనానికైనా ఏదో ఒక సంఘటన కారణమవుతుంది. ఆ సమయంలో మనోకు 'ఆర్‌డీ బర్మన్' పాడిన 'మెహబూబా' పాట దారి చూపించింది.